నిన్నంతా భగ్గుమన్న ఎండలు ఇవాళ కొంత తగ్గినాయి. వడగాలులు లేకపోయినా హై టెంపరేచర్ తోని జనం అల్లాడినారు. ఇక మరో 2 రోజులు ఇట్లనే ఉంటుందంటున్నారు వాతావరణ శాఖ అధికారులు. అట్లనే ఈసారి జల్దీనే నైరుతి రుతుపవనాలు వస్తాయన్నారు. నిన్నటికన్నా ఇవాళ ఎండలు కొంచెం తగ్గినాయి. నిన్న 46 డిగ్రీలు ఉన్న టెంపరేచర్స్ ఇవాళ 44 దగ్గర ఆగిపోయినాయి. నల్లగొండలో ఎక్కువగా 44.6 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. భద్రాచలం 44.2, రామగుండం 43.8, ఖమ్మం 42 డిగ్రీలుంటే మహబూబ్ నగర్లో 38.1 డిగ్రీలు, హైదరాబాద్లో తక్కువగా 37.9 డిగ్రీల ఎండలు నమోదయ్యాయి. ఎండ భయంతోని జనాలు పొద్దున్నే పనులు చేసుకుంటున్నారు. ఇక 10 గొట్టంగానే రోడ్లన్నీ ఖాళీగా కనిపిస్తున్నాయి. సిటీల మెయిన్ సర్కిళ్లలో కూడా ట్రాఫిక్ తక్కువగానే ఉంది. మరో 2 రోజులు తెలుగు రాష్ట్రాలల్లా వడగాడుపులు ఉంటాయంటోంది వాతావరణ కేంద్రం. ఇక ఈ నెలాఖరుకు భారత్లోకి నైరుతి రుతుపవనాలు వస్తాయని కూడా చెబుతున్నారు అధికారులు. హీట్ వేవ్ కండిషన్స్ చాలా చోట్ల రికార్డ్ అవ్వడం జరిగింది. పర్టికులర్లీ దక్షిణ కోస్తాలో అయితే సివియర్ హీట్ వేవ్ కండిషన్స్ అక్కడక్కడ నమోదవడం జరిగింది. పర్టికులర్లీ ఈ కృష్ణా, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో చాలా ప్రాంతాల్లో 45 డిగ్రీల కన్నా ఎక్కువగా రికార్డ్ అవ్వడం జరిగింది. ఇదేటువంటి ఇప్పుడు ప్రస్తుతం ఈ నెలకొన్నటువంటి ఈ వడగాల్పులు అంటే సోకాల్డ్ దిస్ హీట్ వేవ్ కండిషన్స్ ఈరోజు కూడా అంటే నెక్స్ట్ కమింగ్ 24 అవర్స్ వరకు కూడా ఈ కండిషన్స్ రాష్ట్రంలో నెలకొనేటువంటి అవకాశం ఉంది. ఈసారి వానలు కూడా మంచిగానే ఉంటాయని చెబుతున్నారు ఆఫీసర్లు. నెలాఖరికి రుతుపవనాలు కేరళను తాకుతాయని, తర్వాత వారం 10 రోజులలోనే రాష్ట్రానికి వస్తాయని చెబుతున్నారు. ఈ సీజన్లో 90% వరకు వర్షం పడుతుందని చెప్పారు. రుతుపవనాల దగ్గరికి వస్తే ప్రస్తుతం వరకు అయితే మనకి మే 14 ఆ టైంకి ఒక 3 to 4 days ముందుగానే నార్మల్ డేట్స్కి ముందుగానే అండమాన్ సీలోకి ప్రవేశించడం జరిగింది. ఇప్పుడు ప్రస్తుతం అండమాన్ ఐలాండ్స్, అలాగే ఆగ్నేయ బంగాళాఖాతంలో కొంత ప్రాంతాలు, అలాగే నైరుతి బంగాళాఖాతంలో కొంత ప్రాంతంలోకి ఈ మాన్సూన్ ప్రవేశించడం జరిగింది. సుమారు మే 30వ తారీఖుకి ఒక 4 రోజులు అటు ఇటుగా మాన్సూన్ కేరళని తాకేటువంటి అవకాశం ఉందని చెప్పడం జరిగింది. రేపు ఎల్లుండి కూడా ఎండలుంటాయన్న హెచ్చరికలతోని జనం కూడా జర జాగ్రత్త పడుతున్నారు.